హాయ్ అండి. ఈరోజు అంశం జ్యోతి. మనమందరం శివుని వద్ద దీపాన్ని వెలిగిస్తాం, కానీ శివుడే దీపము అంటాడు భర్తృహరి. శివునికి జ్యోతి వెలిగించటం కాదు, జ్యోతియే శివుడు అని భావించాలట. దీపాన్ని శివునిగా అర్చించాలి. ఒక జ్యోతి వెలుగుతోందిట. ఆ జ్యోతికి తలలో నెలవంక ఉందిట. ఆ జ్యోతి రెపరెపలాడుతున్నప్పుడు జటాజూటం కదులుతున్నట్టుగా కనపడుతోందిట. దీప వేడికి మన్మధుడు అనే మిడత మాడిపోయాడు. కామాది వికారాలను తగలబెట్టే శివుడే జ్యోతి. దీపంలోకి జ్యోతిర్లింగాన్ని ఆవాహన చేయటమే ఈ దీపాలు వెలిగించే ఉత్సవం అనేది చేస్తున్నాం. ఇది దీపావళి నుంచి ప్రారంభమవుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే. నిత్యం దేవుడి ముందు దీపారాధన చేస్తూ మనమందరం ఇది తప్పనిసరిగా చదువుకుంటూ ఉంటాం కదా. ఇది సుప్రసిద్ధమైన శ్లోకరాజ్యం అని చెప్పుకోవచ్చు. సుప్రసిద్ధమైన శ్లోకరాజం. ఈ శ్లోకంలో ముఖ్యమైనది ఏంటి అంటే 3వ పాదం. దీపేన సాధ్యతే సర్వం అంటే దీపంతో ఏదైనా సాధించవచ్చు అని అర్థం. దీపం అగ్నికి ప్రతిరూపం. అగ్నికి ప్రధానంగా 2 శక్తులు ఉన్నాయి. ఒకటి వెలుగునివ్వటం, రెండోది వేడిమిని కలిగించటం. ఈ వేడిమి చైతన్యానికి సంకేతం, వెలుగు జ్ఞానానికి ప్రతీక. ఈ రెండిటిని మనకు ప్రసాదించేదే అగ్ని. సూర్యభగవానుడు అగ్నిమయుడు. సూర్యునికి ప్రతీకగానే మనం అగ్నిని ఆరాధిస్తూ ఉంటాం కదా. మన వేద వాంగ్మయం మొత్తం కూడా ఈ అగ్నితోనే నిండి ఉంది. ఏ పూజ చేయాలన్నా ముందు అగ్నితో ఆరంభమవుతుంది. దీపాన్ని పూజ ముందు వెలిగిస్తాం, మధ్యలో వెలిగిస్తాం, తర్వాత నీరాజన రూపంలోనూ వెలిగిస్తాం. అసలు దీపం లేకుండా ఏ పూజ లేదు. పూజ మొత్తం చేయలేకపోయినా దీపం వెలిగించి ఒక పండును నివేదించినా సరే దైవం సంతృప్తి చెందుతుంది. మనం కూడా ఎక్కువగా ఇదే పని చేస్తున్నాం కూడా. ప్రతినిత్యం మనం అందరం దీపారాధన చేస్తూనే ఉన్నా కార్తీక మాసంలో వెలిగించే దీపానికి మాత్రం చాలా ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసం దీపానికి, వైశాఖ మాసం జ్ఞానానికి, మాఘమాసం జ్ఞానానికి ప్రసిద్ధి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీపంతో ఏదైనా సాధ్యం చేసుకోవచ్చు అన్న మాటకు చాలా ప్రమాణాలు కూడా ఉన్నాయి. 2 పూట్ల దీపం వెలిగించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తుంది. ఒక్క దీపం వెలిగించగానే చుట్టూ ఉన్న దుష్గ్రహాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి దీపాన్ని దానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే మన చరిత్రలో, మన యొక్క పురాణ గాథల్లో విశ్వవసు అనే బ్రహ్మపుత్రుడు ఉన్నాడు. ఆ విశ్వవసుడు విశ్వనాథుని ముందు ఎలా ఆయన దీపాన్ని వెలిగించాడంటే తన హృదయాన్ని ప్రమిదగా చేసి, భక్తి అనే చమురు పోసి, ఏకాగ్రత అనే ఒత్తిని నిరంతరం ధ్యానం అనే జ్వాలతో వెలిగించాడు. ఆ దీపజ్యోతిని చూస్తూ ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ విజ్ఞాన దీప వెలిగించాడు. శివుని శాంతిధార జలంబులతో అభిషేకించాడు. భక్తి పుష్పాలతో అర్చించాడు. ఈ విధంగా కనుక శివుని ముందు, ఆ విశ్వనాథుని ముందు దీపారాధన కనుక మనం చేస్తే ఎన్నో ఫలితాలు జరుగుతాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే ఈ జన్మలో మనం తెలిసి దీపారాధన చేయాలి. తెలియక చేస్తేనే చాలా ఫలితం ఉంటుంది. మనం ఇవన్నీ తెలుసుకొని కనుక దీపారాధన చేసామనుకోండి, తప్పకుండా మనకు అన్ని ఫలితాలే జరుగుతాయి, అంతా మంచే జరుగుతుంది. దీపారాధన చేసేటప్పుడు మనలోని సంస్కారాలన్నీ మేలుకుంటాయి. ఐహికమైనటువంటి ఐశ్వర్యాన్ని, పారమార్థిక జ్ఞానాన్ని కూడా మనం పొందుతాం. సూర్యచంద్రుల అగ్నులకు, సమస్త నక్షత్రాలకు, మన ప్రాణాలకు కూడా ప్రకాశమిచ్చే ఆ జ్యోతిర్లింగానికి నమస్కారం చేసి దీప సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా కొనసాగిస్తూ ఉంటే మన భారతీయ సనాతన ధర్మము అనే ఈ దివ్య జ్యోతి అఖండంగా ఎప్పటికీ
వెలుగుతూనే ఉంటుంది. దీనికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఉంటాను మరి. స్వస్తి.